If you don't mind, will you drop me home? మొత్తానికి పార్టీ మాత్రం అద్దరి పైలా చేసావురా, సూపర్ అసలు. థ్యాంక్ యూ. మొయ్యబే నీ అంతటా నువ్వు పలకరించడానికి వెళ్తే వాడు అవాయిడ్ చేయడం ఏంట్రా? కొంతమంది అంతేరా మామ, మారరు. బ్లడీ ఇమ్మెచ్యూరిటీ అండ్ స్టూపిడిటీ. లైట్ తీసుకురావాడిని. కొంచెం గ్యాప్ దొరికితే చాలే వెంటనే ఇద్దరి మధ్య రోడ్ వేసేస్తారు. ఆడి గురించి ఆడుబాటుగా మాడతాను ఒప్పుకోను. అలాంటిది ఏదో రకంగా నువ్వు కూడా ఫ్రెండ్ కాబట్టి సైలెంట్ గా ఉన్నా, లేకపోతే ముందు నన్ను 4 పుల్ల రాలిపోయి. మామ సారీరా. రే కాలేజ్ ఫ్రెండ్ అనేవాడు మాక్సిమం లాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కాల్ చేసేంత వరకే. ఆఫీస్ ఫ్రెండ్ అనేవాడు సాయంత్రం 6 బైక్ ఎక్కి బాయ్ చెప్పేంత వరకే. కానీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ మాత్రమే చచ్చేంత వరకు. ఈ విషయం నీకు అర్థం కాలేదంటే నీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నా లేకుండా ఉండాలి, లేదా దున్నపోతులో పెరిగినా నువ్వు ఇంకా చైల్డ్ బై ఉండాలి. సరదాగా ఉందామని వచ్చాం, సరదాగా ఉందాం, ఓకేనా? Hi, Vasu, right? I'm Maggie. Very confident, I'm very clear. ఇదే ఏదో రావట్లేదు. థ్యాంక్ యూ. Are you okay? Yeah, Vasu. Thank you so much. So sweet of you. వెహికల్ తీసుకెళ్ళిపో, రేపు కలెక్ట్ చేసుకుంటా. బాయ్. స్టడీ. ఏంట్రా ప్రొద్దున్నే? యోగా బాబాయ్, మైండ్ కి హెల్త్ కి మంచిది. वज्रासन खाने के बाद भी ऐसा बैठ सकते हैं. अब इसमें 12 आसन करेंगे बैठ करके. अंगूठा अंदर, अंगुलियां ऊपर, ऐसे बंद करते हैं. नाभि के दोनों ओर मुट्ठियां लगा देंगे. मुट्ठियां ऐसे यूं मिली हुई. श्वास बाहर छोड़ के आगे झुक जाएंगे. कमर में యోగా బాబాయ్, డైలీ పొద్దున 6కి అలారం పెట్టుకుని లేచి యోగా చూస్తామన్నారు. యోగా చేస్తారు కానీ చూడటం ఏంట్రా? అబ్బా నీ గురించి వాగినందుకు రఘు వాడికి అభి బాగా ఇచ్చాడు రా. ఆడు కాబట్టి వాడిని చదిలేశాడు. అదే ఆడి ప్లేస్ లో నేనుండి వాడి గురించి ఎవడన్నా వాగుంటే ఖచ్చితంగా కాలర్ కొట్టేవాడిని. మరి అంత ఫీలింగ్ ఉన్నప్పుడు మాట్లాడచ్చు వాసు గారు. మార్నింగ్. ఇవాళ కాకపోతే రేపైనా మాట్లాడుకోవాల్సింది కదరా, ఎందుకు టైం వేస్ట్? సీరియస్ గా తీసుకుంటాడంటావా? సింపుల్ గా తీసుకోవడానికి మీరేమన్నా పప్పు నెయ్యేసి నోట్లో ముద్ద పెట్టారా? ముద్దు పెట్టారు. జస్ట్ వెనక్కి తిరిగి చూస్తేనే వెంటపడి ఓకే అయినంత వరకు వదలరు. అలాంటిది ముద్దంటే ఆల్రెడీ మంగళసూత్రం చేత్తో పట్టుకుని మండపం కోసం వెతుకుతూ ఉండుంటాడు. పదండి. కనుక అనవసరంగా తాగాను కనుక. కనుక వెళ్ళి కీస్ తీసుకురా. కిస్ ఇచ్చేది మీరు, కీస్ తేవాల్సిందేనా? మీరే వెళ్ళి తెచ్చుకోండి. ఇట్స్ ఓకే డూడ్, 1 వీక్ లో వచ్చేస్తాగా. బాయ్. హాయ్. ఇదిగోండి మీ జీప్ కీస్. థ్యాంక్స్. సారీ, అంటే నైట్ మీరు డ్రాప్ చేశారు కదా, జీప్ ఆగ్గానే దిగి థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెంటనే వెళ్ళిపోయాను. పర్లేదు. వాసు, నైట్ వెళ్ళేటప్పుడు నీకు ముద్దు పెట్టాను కదా,
ఏదో తాగి పాజిటివ్ ఎమోషన్ లో ఇట్స్ నాట్ మీరేమనుకుంటున్నారు తెలీదు. ఇట్స్ లైక్ నాన్న, బెస్ట్ ఫ్రెండ్, ఇష్టమైన కుక్క పిల్ల, నచ్చినప్పుడు ముద్దొచ్చినప్పుడు ముద్దు పెట్టుకుంటాం కదా, ఇది అంతే. ఇట్స్ లైక్ హ్యూమానిటీ. లాస్ట్ నైట్ మన ఇద్దరి మధ్య జరిగింది జస్ట్ హ్యూమానిటీ. ఇట్స్ ఓకే. అది జరిగిన ఫ్యూ సెకండ్స్ లోనే దాని గురించి మర్చిపోయాను. అక్కడ ఎందుకు వెయిట్ చేశానంటే నువ్వు ఇంట్లోకి జాగ్రత్తగా వెళ్ళవా లేదా అని, అంతే. ఎప్పుడు దంసపోయినారా నువ్వు? అవును సతీష్, నేను ఒక అమ్మాయిలో చేసింది కదా, ఏమైందిరా? చేసిన తప్పని తెలుసుకుని వెళ్ళిపోయి ఉంటది. అదేం కాదురా, ఒకరోజు మా విషయం మాట్లాడాలని వాళ్ళ నాన్న కలవాలంది. వెజ్ సలాడ్, బ్రాక్లీ కార్న్ సలాడ్, గార్డెన్ గ్రీన్ సలాడ్ ఫర్ యూ. అయ్యో అంకుల్, నేను తాగేటప్పుడు ఏం తిన్నావు? అంతా అయిపోయిన తర్వాత అందరం బిర్యానీ తిన్నాం. ఓకే, ఒక 4 large whiskeys, 5 large whiskeys with soda and పెద్ద ఐస్ క్యూబ్స్ ఇలా రౌండ్ గా ఉండదు. ఓకే, యా. యూ డ్రింక్? యా అంకుల్. తను మీకు చెప్పలేదా? యాక్చువల్లీ తను ఫస్ట్ కలిసింది కూడా ఒక పార్టీలోనే. తనలో నాకు నచ్చిన క్వాలిటీ తన కెపాసిటీ. షీఈ్ వండర్ఫుల్. తింటే ఏం కావాలి? నువ్వు ఇంటికి రా, చెప్తాను. తప్పే ఉంది, చెప్పచ్చు కదా. నీకు బుద్ధుందా? ఎన్నాళ్ళైందిరా మనం అందరం ఇలా ఉండి. నా పెళ్లికి మన ఫ్రెండ్స్ అందరు రావడం ఇలా హ్యాపీగా. సాయి గారు ఒకసారి ఇలా వస్తారా? ఓకే ఓకే. అరే ఒకసారి రండిరా. వెళ్ళే. అరే ఒకసారి రండిరా. మీరు వెళ్ళండిరా, నేను ఫోన్ చేసుకుని వస్తా. సరే. ఓ హలో అండి. హాయ్. 2 days లో ఎంగేజ్మెంట్ కదా, ఒకసారి సెటప్ అంతా చెక్ చేసుకుంటే బెటర్. మరి పెళ్లి కూతురు రిహార్సలే కదా, పర్లేదు, నేను చేస్తుంది. నేను ఈ డ్రెస్ వేసుకొని గాల్లోకి వెళ్తే నా బతుకు యూట్యూబ్ లో మోస్ట్ వాచ్ వీడియో అవుద్ది. మీరు వెళ్ళండి. నేనా? మీరైతేనే బాగుంటుంది, పదండి. ఓకే సాయి గారు కమ్. సాయి వెళ్ళరా. అంటే తనతో పెళ్లి పెట్టుకుని వేరే అమ్మాయితో అంటే అరే సతీష్ పో, నువ్వు వెళ్ళరా. అరే నా సంగతి తెలిసినే కదరా, మనం అందరం చిన్నప్పుడు రంగులాటం ఎక్కితేనే నాకు 1 month జ్వరం వచ్చింది. ఇలా నా వల్ల కదరా రే, నా వల్ల కాదు. బాబాయ్ ఒక్కసారి రా బాబాయ్. ఏంట్రా? ఒక్కసారి రా. మళ్ళీ చేస్తాను, ఒక్క నిమిషం. ఎక్కడికి రా? రా రా రా. ఇక్కడ కూర్చో. ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు, ఆ అమ్మాయి పెళ్లి కూతురు, ఇవాళ మీ ఎంగేజ్మెంట్. అంటే రేపు నా ఎంగేజ్మెంట్ కి చిన్న రిహార్సల్. మెంటల్ ఫలో. ఏం కాదండి, ఇట్స్ జస్ట్ రిహార్సల్. నేను ఉన్నాగా, ధైర్యంగా ఉండండి. విల్ రాక్. ఎస్ ఎస్ బాబాయ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏ పాండు, స్టార్ట్ చేయి. సూపర్ సూపర్ సూపర్. ఇదేంటి పైకి వెళ్తుంది? సూపర్ అబే, సూపర్ సాయి, సూపర్ సాయి, సూపర్ సూపర్ బాబా. చాలా బాగా జరిగిందండి, అత్రిపోయింది అంతే. ఏమైందండి? ఏంటి నిజంగానే రింగ్ పెట్టేశారా?
ఏమైందండి మీకు? నైట్ అన్నా ముద్దే తుడుచుకుంటే పోతుంది. ఎంగేజ్మెంట్ రింగ్ అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. కనుక రాత్రంటారా మందు తాగారు, మత్తులో ఏదో జరిగింది, ఓకే. మరి ఇప్పుడేంటండి? క్లియర్ గానే ఉన్నారుగా. వాళ్ళ పెళ్ళవుతుందో లేదో నాకు తెలియదు గాని ఈ 10 రోజుల్లో మీ పెళ్ళవడం మాత్రం ఖాయం.